క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు దేవుని యొక్క వాక్యము జీవము గలది. ఆయన వాక్యంలో రాసి ఉంచినటువంటి ఏ మాట కూడా వ్యర్థమైనది కాదు. ప్రతి మాట మనకు ఉపయోగకరమైనది. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల యొక్క జీవితాలు వ్రాయబడ్డాయి. ఇప్పటికి అనేక పర్యాయాలు అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనం పరిశీలన చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఒక భక్తుని యొక్క జీవితంలో కొన్ని విషయాలు అనేక పర్యాలు నేర్చుకున్నాం. కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మరి కొన్ని విషయాలు అధికంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు ఆయన 33 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన మరణము పొంది సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన పరమునకు ఎత్తించారు. ఆయన పరమునకు వెళ్ళినప్పుడు 12 మంది శిష్యులను పిలిచి ఆయన వారికి చెప్పాడు, మీరు యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో ఎదురు చూడండి, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు, అప్పుడు మీరు సర్వలోకానికి మీరు సువార్తను ప్రకటించుటకు మీరు శక్తివంతులవుతారని. ఈ 12 మందితో కలిసి 120 మంది మొత్తం మీద యెరూషలేము మేడగదిలో ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఈ పేతురు ఆ యొక్క సమయంలో లేచి నిలబడి వాక్యం చెప్పినప్పుడు ఆ పూట 3,000 మంది రక్షించబడ్డారు. ఆ తర్వాత కాలంలో 6,000 మంది 8,000 మంది రక్షించబడ్డారు. అక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, అనుదినము కూడా సంఘము దినదినము వేలాదిగా ప్రజలు సంఘములు చేర్చబడుతూ ఉండేవారట. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు కూడా న్యూ జాయినింగ్స్ ఉండే, ప్రతిరోజు కొత్త వారు జాయిన్ అవుతూనే ఉండేవారు, కొత్త వారు సంఘంలో చేర్చబడుతూనే ఉండేవారు. అయితే ఎప్పుడైతే సంఘం విస్తరింపబడుతుందో, ఎప్పుడైతే సంఘం అభివృద్ధి చెందుతుందో, సంఘంలో అనేక మంది ప్రజలు జాయిన్ అవటం లేకపోతే సంఘంలో చేర్చబడటం వారు చూశారో, సంఘం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు సంఘానికి శత్రువులు కూడా పెరగటం ప్రారంభించారు. సంఘానికి సంఘం అంటే కిట్టని వారు, సంఘ విద్రోహ శక్తులు కూడా పెరగటం ప్రారంభించారు. ఎప్పుడైనా మన జీవితాల్లో ఎప్పుడైనా శ్రమలు వచ్చినప్పుడు, ఎప్పుడైనా మన మీద శత్రువులు ఎక్కువ మంది పగబడతా ఉన్నప్పుడు, మన మీద ఎప్పుడైతే శత్రువులు మన మీద పగబెట్టి మనల్ని పాడు చేయడానికి మనల్ని నిందించి బాధ పెట్టి శ్రమ పెట్టి చూస్తున్నారో, దాని అర్థం ఏంటో తెలుసా? నీవు అభివృద్ధి చెందుతున్నావు అని అర్థం. శత్రువులు లేకపోతే నీ అభివృద్ధి లేనట్టే. ఎందుకో తెలుసా? శత్రువులు ఉన్నాడంటే, పడనవాడు ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళలో లేని గొప్ప గుణాలు నీలో ఏయో ఉన్నాయి, వాళ్ళు చేయలేని కార్యాలు ఏయో నీవు చేయగలుగుతున్నావు. అందుకే వారు నీ మీద ద్వేష బుద్ధిని కలిగి ఉన్నారు. అలనాడు సంఘములో కూడా అనేక మంది సంఘం మీద విరుచుకుపడుతూ ఉండేవారు. సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేశారు. సంఘాన్ని పాడు చేసి, సంఘాన్ని విచ్ఛిన్నం చేసి, సంఘంలో ఉన్న శిష్యులందరినీ చెదరగొట్టాలని ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు సంఘంలో చాలా మందిని ఆ యొక్క అన్యులైన వారు, యూదులైన వారు, రోమీలు అనేక మంది క్రైస్తవులను చంపుతూ ఉన్నారు. ఈనాటి వరకు కూడా క్రైస్తవ సంఘాన్ని ప్రజలు హింసిస్తూనే ఉన్నారు. భారతదేశంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే, భారతదేశంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఒరిస్సా రాష్ట్రంలో మరి ప్రియులు సహోదరులు గ్రహం స్ట్రెయిన్స్ గారు సువార్త పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఆ రాత్రి వేళ ఆ ప్రాంతంలో కుష్ఠరోగుల మధ్యన పరిచర్య చేసేవాడు. కుష్ఠరోగుల మధ్య పరిచర్య, ఈ కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేస్తూ అనేక మందికి యేసువారి యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఉండేవారు. కానీ ఈ విషయాన్ని గిట్టని వారు చాలామంది ఆ స్టెయిన్స్ గారిని ఎలాగైనా చంపేయాలని ప్రయత్నం చేశారట. అనేక ప్రయత్నాలు చేశారు. అయితే స్టెయిన్స్ గారిని ఒకరోజు కొంతమంది దుండగులు ఆనుపాను చూసి, ఒక ప్రార్థన జరిగిన తర్వాత తన భార్య స్త్రీలతో ఇంట్లో పండుకొని ఉంటే
ఈయన బయట కారులో పండుకున్నాడు, తన యొక్క ఇద్దరు బిడ్డలు. వ్యాన్లో ఆ రాత్రి పండుగ ప్రార్థన అయిన రాత్రి అక్కడ పండుకున్నప్పుడు వాళ్ళిద్దరిని, ఆ ముగ్గురిని ఆ వ్యాన్ మీద పెట్రోల్ పోసి సజీవంగా చంపేశారు. భయంకరమైన మరణాన్ని పొందారు వాళ్ళు. అయితే తర్వాత కాలంలో ఆయనను చంపినటువంటి వారిని పట్టబడ్డారు. వారు పట్టబడిన తర్వాత వారికి ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేసిన తర్వాత స్ట్రెయిన్స్ గారి యొక్క భార్య గ్లాడిస్ స్ట్రెయిన్స్ అనేటువంటి ఆవిడ ఏమని రాసిందో తెలుసా? అయ్యా, నా భర్త చనిపోయాడు, ఎలాగ బ్రతకడు, నేను అనాథనైనట్టు, నా బిడ్డలు అనాథ అయినట్టుగా వీరి బిడ్డలు, వీరి కుటుంబాలు అనాథలు కాకూడదు. క్రీస్తు ప్రేమను బట్టి నేను వారిని క్షమిస్తున్నాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ చూపించడం అంటే అది. తర్వాత కాలంలో స్ట్రెయిన్స్ గారిని చంపిన తర్వాత చాలామంది ఆయన గురించి చాలా మంచి మాటలు పలికారు. ఆ పలికినటువంటి మాటలలో ఒక ఆమె ఇలా రాసింది, స్ట్రెయిన్స్ గారి గురించి రాస్తూ, మా ప్రపంచం చీకటమయమైంది, క్షణక్షణం మేము మరణమును ఎదుర్కొంటున్నాము. మాకు ఒక పూట భోజనం పెట్టడానికి ఒక మత నాయకుడు కానీ ప్రయత్నించలేదు, మేము వారిని యాచించలేదు, మా మీద రాళ్ళు విసిరి దూరంగా తరివేశారు. ఇలాగా లెటర్ రాస్తూ ఒక ఆమె అందనమాట, ఈ ఆశ్రయం మూతబడితే కుష్ఠరోగులమైన మేము ఎక్కడికి పోవాలను? ఈ మత విద్రోహులను ఎవరైనా కుష్ఠరోగుల ఆశ్రయం నడుపుతారా? మా కొర్రకెన్నడైనా ఒక్కడైనా కన్నుట్టుబట్టు రాల్చాడా? మమ్మల్ని ప్రస్తుతం అనాథలుగా చేశారు. మతం పేరు చెప్పి ఈ స్ట్రెయిన్స్ డాడా అతని కుమారులను ఏమి తప్పు చేశారో ఈ మతన్మాదులను చెప్పండి. ఇంతకీ నీచమైన నేరం చేయటకు వారిట్లు సాహసించారో జ్ఞాపకం ఉంచుకోండి, వారు దేవుని నుండి తప్పించుకొనలేరు. ఒక ఆవిడ రాసినటువంటి లెటర్ అది. ఏమని రాసింది? మేము కుష్ఠరోగులుగా ఉంటే ఒక్కడొచ్చి మాకు భోజనం పెట్టలేదు, మా కొరకు ఎవడు కన్నీరు పొట్టు కాల్చలేదు, మమ్మల్ని ఊరిలోంచి బయటికి వెలివేసేవారు. కానీ క్రీస్తు ప్రేమను చూపించినటువంటి స్ట్రెయిన్స్ని తన బిడ్డలు అన్యాయంగా చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రపంచంలో ఇప్పటికీ కూడా క్రీస్తు విశ్వాసాన్ని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, దైవ వాక్యాన్ని బట్టి అనేక మంది చనిపోతున్నారు. ఇప్పుడు ఇందాక చూశాను నేను, వరల్డ్ స్టాటిస్టిక్స్లో ఒక చక్కటి ఒక స్టాటిస్టిక్స్ చెప్తున్నారు, ఒక సర్వే చెప్తుంది. గతించినటువంటి 10 సంవత్సరాల్లో 9 లక్షల మందిని చంపారట. 9 లక్షల మంది క్రైస్తవుల్ని అన్యాయంగా విశ్వాసమును బట్టి చంపేశారు, వారి మతమును బట్టి చంపేశారు. భారతదేశంలో కాదు, ప్రపంచ దేశం అంతా కలిపి. ప్రపంచంలో ప్రతి 6 నిమిషాలకు ఒకడు చచ్చిపోతున్నాడటండి. ప్రతి 6 నిమిషాలకు ఒకడు ఒక్కొక్కడు హతసాక్షుడు అవుతున్నాడు. 6 నిమిషాలకు ఒకడు. మీకు కొన్ని విషయాలు చెప్తాను. హతసాక్షులు అంటే ఎట్లా దేవుని కొరకు ఎలా మరణించారు, ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నారో ఈ మాట నేను మీకు చూపిస్తాను. ఇందులో సంఘము ప్రారంభం నాటి నుండి ఎంతమంది చంపబడ్డారో, ఎలా చంపబడ్డారో చాలా స్పష్టంగా రాయబడింది. ఇందులో ఒక పేరు మీకు చదువుతాను. 201వ సంవత్సరం రైస్ అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి ఒక స్త్రీ ఉన్నారు. ఆమెని విశ్వాసాన్ని వదిలిపెట్టండి, భక్తిని విడిచిపెట్టండి అని చెప్పారట. నేను విశ్వాసాన్ని విడిచిపెట్టను అందట. విడిచిపెట్టనంటే ఆమె తల మీద నుండి వేడి వేడి తారు పోసి చంపేశారు. స్నానం చేసేటప్పుడు చెంబుడు వేడి నీళ్ళు నెత్తి మీద చేసుకుంటే చెంబుడు నీళ్ళు అయ్యేసరికి కాలిపోతుంది శరీరం, తల. కానీ మరుగుతున్నటువంటి తారుని ఆమె నెత్తి మీద నుంచి పోసి చంపేశారు. ఆ చెల్లి పొట్టాయినైనా వాళ్ళ అమ్మగారు మర్సెల్లా, వీళ్ళందరినీ కూడా ఆమె ఎదురుగానే చిరఛేదనం చేసి చంపేశారు. చాలా ఉన్నాయి. ఇక నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఇంట్లో వారిని చంపేటప్పుడు అక్కడ చంపడానికి, వారిని మరణశిక్ష విధించడానికి ఒక సైన్యాధికారి ఉన్నాడు. ఆ సైన్యాధికారి బాసిలిడెస్. వారిని చంపుతూ వారి విశ్వాసాన్ని చూసినటువంటి బాసిలిడెస్ క్రీస్తులోనికి మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరో విచిత్రమైన సంగతి చెప్తాను. ఇది
ఇంచుమించు 162వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. రోమా సామ్రాజ్యంలో పెలిసిటాటస్ అనేటువంటి ఒక సంపన్న కుటుంబానికి చెందినటువంటి ఒక స్త్రీ ఉంది. ఈమెకి కొంతమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాశారు. వారిలో పెద్దవాడు జనువారీస్ అంట. అతన్ని ఈ కుటుంబం అందరూ ఒక చోట తీసుకెళ్ళి నువ్వు విశ్వాసాన్ని విడిచిపెడతావా లేదా అని అడిగారట. ఈ పెసిలిటాటస్ అందట నేను విశ్వాసాన్ని కానీ భక్తిని కానీ క్రైస్తవ్యాన్ని కానీ క్రీస్తుని కానీ నేను విడిచిపెట్టను అని చెప్తే ఆమెకున్నటువంటి కొడుకుల్లో పెద్ద కొడుకు అయినటువంటి జనువారీస్ని తీసుకెళ్ళి అతన్ని పండుకుండ పెట్టి పెద్ద బలమైన రాత్రి అతని మీద లాగా విడిచిపెడితే అతని శరీరం ముక్కలైపోయిందట. వెంటనే చనిపోయాడు. అప్పుడు అడిగారట, నీ పెద్ద కొడుకు చచ్చిపోయాడు, క్రీస్తును వదిలిపెడతావా? విడిచిపెట్టినందట. తర్వాత ఫెలిక్స్, ఫిలిప్ అనేటువంటి 2 కొడుకులు ఉన్నారు, రెండోవాడు మూడోవాడు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఆవిడ ఎదురుగుండా నిలబెడితే నువ్వు క్రీస్తును వదిలిపెడతావా అంటే నేను విడిచిపెట్టినందట. వాళ్ళిద్దరు అలా నిలబడి ఉన్నప్పుడు పెద్ద పెద్ద దుడ్డు కర్రలుచ్చుకుని వారిద్దరు తలల మీద కొడితే వారు తలలో పగిలి మెదడు బయటకు వచ్చి చచ్చిపోయారు. అడిగారట, వదిలిపెడతావా యేసయ్యను? నేను విడిచిపెట్టను అందట. ఇక 4వ వాడు సిల్వనాస్, వీడిని తీసుకెళ్ళి అంటున్నారట, ఇగో నీ కొడుకుని చంపేస్తావు, వదిలిపెడతావు యేసయ్యను? ఈవిడ అంటుందట, నేను యేసయ్యను విడిచిపెట్టను. వీడికి ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అడుగుతున్నారంట, అదిగో కొడుకును మీకు పైనుంచి దూసేస్తాం, విడిచిపెడతావు యేసయ్యనంటే ఆడంటుందట, యేసయ్య నేను విడిచిపెట్టా. ఈవిడ కళ్ళు ఎదురుగుండానే ఆ 4వ కొడుకుని కొండ మీద నుంచి తోసేశారు. వాడు నేల మీద పడి తల పగిలి చచ్చిపోయాడు. తర్వాత అలెగ్జాండర్, విటీలాస్, మార్షల్ అనే 3 కొడుకుల్ని ఆమె ఎదురుగుండా నిలబెట్టట్లాగా ఇదిగో ఇక 3 కొడుకులు మిగిలారు. పోయిన ఎలాగ పోయి వెళ్తానన్న ప్రతిది కానీ నువ్వు యేసయ్యను వదిలిపెడతావా, యేసును వదిలిపెడతావా, క్రీస్తును వదిలిపెడతావా అంటే విడిచిపెట్టా అని చెబితే ఆ 3 ఒకరి తర్వాత ఒకరు ఆమె కళ్ళు ఎదురుకుండానే తలలు నరికేశారు. అడుగుతున్నారు, ఒకరి తల నరికి అడుగుతున్నారు, విడిచిపెడతావా? విడిచిపెట్టను. మళ్ళీ 2వ తల, విడిచిపెడతావా? విడిచిపెట్టను. ఈరోజు జ్ఞాపకం చేసుకురండి, తనకున్నటువంటి 7 కొడుకుల్ని ఆమె కళ్ళెదురుగుండానే చంపేశారు. చంపేసిన ఈవిడంటుంది, నేను విశ్వాసాన్ని విడిచిపెట్టను. ఈవిడంటుందట, నా పిల్లలు ఎక్కడున్నారో నేను కూడా అక్కడికే వెళ్తాను. దేవునికి స్తోత్రం. నా పిల్లలు నశించిపోలేదయ్యా, నా పిల్లలు నరకానికి పోలేదయ్యా, నా పిల్లలు ఎక్కడికో పోలేదయ్యా, నా పిల్లలు దేవుని కుడి పార్శ్వలో నిలబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పిల్లలు రక్షింపబడ్డారు, నా బిడ్డలు దేవుని సముఖంలో ఉంటారనే విశ్వాసం నాకుంది, నా బిడ్డలు నేను కోల్పోలేదా అని చెప్పి తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నటువంటి సమయంలో మరొకడు ఉద్రేకంతో వచ్చి ఆ యొక్క ఫెసిలిటాటస్ను కూడా తల నరికేశాడు. భయంకరమైన హింసలు క్రీస్తును బట్టి, విశ్వాసాన్ని బట్టి అనేక మంది హింసింపబడ్డారు, శ్రమపరచబడ్డారు, చంపబడ్డారు. ఒక ఆయన అయితే అడ్వైర్ జాన్ బ్రెట్ అనే ఒక ఆంగ్లేయుణ్ణి వీళ్ళు పట్టుకుని బ్రతికుండగా ఈ నాలుక ఇట్లా బయటికి లాగి నాలుకలో ఓస పెట్టి మేకు గుచ్చి చిత్రహింసలు పెట్టి కింద నుంచి మంట పెట్టి కాల్చి చంపేశారు. చంపబడుతున్నప్పటికీ వారు ఏం చేయలేదండి, ప్రభువుని విడిచిపెట్టలేదు. బవేరియాలో సార్డింగ్ అనేటువంటి ఒక గ్రామంలో బిండర్ అనేటువంటి ఒక విశ్వాసిని క్రీస్తు శకం 1577 సంవత్సరంలో జనాలందరూ చూస్తుండగా ఇలా కింద పండుకోబెట్టి నరికేశారు. వర్కుమ్ అనేటువంటి నగరంలో క్రీస్తు శకం 1574 సంవత్సరంలో హెన్రిక్ ప్రూయిజ్ అనేటువంటి ఒక ఆయన్ని ఒంటి నిండా తారు పూసి ఒక చిన్న నావలు అతను కట్టేసి ఆ నావకు తారు పూసి ఆ తారుని అడ్డిచ్చేశారు. స్టిల్ వాళ్ళు ఏం చేయలేదండి, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. క్రీస్తు శకం 99 సంవత్సరంలో విటాలస్ అనేటువంటి ఒక ఆయన్ని
బ్రతికుండగానే ప్రజలందరూ చూస్తుండగా సజీవ సమాధి చేశారు. 1536 సంవత్సరంలో విలియం టెండిల్ అనేటువంటి ఒక ఆయన్ని దేవుని యొక్క వాక్యాన్ని జర్మనీలో నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసినందుకు పట్టుకుని బ్రతికుండగానే కట్టి కాల్చి చంపేశారు. యోహాను శిష్యుడైనటువంటి ఇగ్నేషియస్ అనేటువంటి ఒక ఆయన్ని క్రీస్తు శకం 111వ సంవత్సరంలో ఖడ్గ మృగాలో ఉన్నటువంటి ఒక బోనులో వేసి చంపేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల 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 సాక్ష్యాలు. ప్రపంచంలో ప్రతి 6 నిమిషాలకు ఒక విశ్వాసి ప్రపంచంలో క్రీస్తు కొరకు ప్రాణం పెడుతున్నారు. ఎందుకోసం వారు యేసయ్య కొరకు ప్రాణం పెడతా ఉన్నారు? ఎందుకోసం వారు ప్రాణాలను అప్పగిస్తూ ఉన్నారు? ఎందుకు వారి జీవితాల్ని శ్రమలకు అప్పగిస్తూ ఉన్నారు? ఈరోజు వాళ్ళలో వచ్చినటువంటి శ్రమలలో సగం శ్రమలు నీకు వచ్చినా, సగం శ్రమలు వచ్చినా నీవు విశ్వాసంలో నిలబడతావా? భక్తిలో నిలబడతావా? భక్తి జీవితంలో నిలబడగలవా? నువ్వు ప్రార్థనలో నిలబడగలవా? నీవు దేవుడి కొరకు నిలబడగలవా? నీవు కానీ హతసాక్షులైన వారందరిని బట్టి దేవుని యొక్క వాక్యం చెబుతుంది, వీరందరికంటే పరలోక రాజ్యంలో దేవుని యొక్క సింహాసనము దగ్గర దేవుడి స్థానాన్ని ఏర్పాటు చేసేటట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఉంటారంటే వీళ్ళు దేవుని సింహాసనము దగ్గర. మిగతా వాళ్ళు మామూలుగా చచ్చిపోవాలంత దూరంగా ఉంటారు, కానీ దేవుని సింహాసనము దగ్గరగా, సింహాసనము కిందనే వారు నిలబడి ఆయన జ్యోతిర్మయుడైన దేవుని చూసేటువంటి గొప్ప ప్రసన్నతను వారు పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, వీరందరూ కూడా తమ జీవితాన్ని క్రీస్తు కొరకు, విశ్వాసం కొరకు, భక్తి కొరకు, వాక్యం కొరకు తమ ప్రాణాలను పెట్టుటకు ఇష్టపడిన వారు. హతసాక్షుల గురించి పుస్తకం చదివితే ఉంటుందండి, నేను కూడా హతసాక్షులు అయితే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ నువ్వు హతసాక్షులు అవ్వాలనుకుంటే తొందరపడదు. టైమ్ ఈజ్ వెరీ నియర్. మన భారతదేశంలో కూడా చాలా తొందరలోనే హతసాక్షులు పెరిగే రోజు రాబోతుంది. భారతదేశంలో చాలా తొందరలో క్రీస్తు కొరకు చావడానికి సిద్ధపడిన వారిని చంపడానికి సిద్ధపడిన వారు లేవబోతున్నారు. చాలా తొందరలోనే ఓచకోత రాబోతోంది భారతదేశం మీదకి, క్రైస్తవ సంఘం మీదకి. నీ జీవితాన్ని కాపాడుకుంటావో, నరకాన్ని పొందుకుంటావో నీ ఇష్టం. పరలోకం వెళ్తావో, నరకానికి పోతావో, పరలోకానికి వెళ్తావో, లేకపోతే ఇక్కడే బ్రతికి నీ విశ్వాసాన్ని కోల్పోతావో నీ ఇష్టం. అంతేందుకండి, ప్రస్తుత కాలంలో భారతదేశంలో క్రైస్తవ జీవితం ఎట్లా ఉందో తెలుసా? ఆఖరుకు నీవు క్రైస్తవుడు అని నీ యొక్క రికార్డ్ షీట్లో లేకపోతే నీ యొక్క సర్టిఫికెట్లో నేను క్రైస్తవునని చెప్పు అని చెప్పమంటేనే చెప్పలేని పిరికి బంద క్రైస్తవులు ఉన్నారండి. పిరికి క్రైస్తవులు ఉన్నారండి. క్రైస్తవులు భారతదేశంలో గవర్నమెంట్ దగ్గర, ప్రభుత్వం వారి దగ్గర నేను క్రైస్తవునని ఒప్పుకునేటువంటి ధైర్యం లేని క్రైస్తవ్యం ఉంది భారతదేశంలో. అందుకనే భారతదేశంలో సంఘ విద్రోహ శక్తులు బాగా పెరిగిపోతున్నాయి. ఎందుకో తెలుసా? నువ్వు ధైర్యంగా విశ్వాసాన్ని ప్రకటించలేకపోతున్నావు కాబట్టి. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నేను కొన్ని మాటలు రాసుకున్నాను, ఆ మాటలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. ప్రకటించుట ద్వారా కంటే హతసాక్షుల కూడా చేత ద్వారానే అనేకులకు క్రీస్తును పరిచయం చేశారు, అనేకులను దేవుళ్ళలోకి నడిపించారు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పడం వల్ల కాదు క్రైస్తవులు అయింది. అనేక మంది హతసాక్షులు అవటం ద్వారానే క్రీస్తు వారి యొక్క సువార్త అనేక మందికి చాట చెప్పగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మందిరాల్లో కంటే, సహవాసాల్లో కంటే, సభల్లో కంటే హతసాక్షులైన ప్రాంతాల్లోనే అనేకులు రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుంపులుగా ఒక హతసాక్షి అక్కడ చచ్చిపోతుంటే ఆయన చూడడానికి, చంపబడుతున్న వాడిని చూడడానికి వచ్చిన వారిలో వేలాది మంది రక్షింపబడుతూ ఉండేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకో మాట కూడా రాసుకున్నాను, హతసాక్షులగుటకు సిద్ధపడి మరణించిన వారి వలన మాత్రమే క్రీస్తు సువార్త అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి, ధనవంతుల దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది ప్రాణం పెట్టడం ద్వారా ఆ క్రీస్తు వారి యొక్క సువార్త అధికారుల దగ్గరికి వెళ్ళింది, నాయకుల దగ్గరికి వెళ్ళింది. ఇంకో మాట, వేల మందిని చంపుతున్న మరి వేల మంది క్రైస్తువులు ఎక్కడి నుండి వచ్చారు? వేల మందిని చంపుతూనే ఉన్నారు, చంపుతున్నా కొలది క్రైస్తవులు పెరుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను చిన్న ఉదాహరణ రాసుకున్నాను. చీమల పుట్టను మనం చదివితే
చీమలు పుట్టిన ఇలా కదిపామనుకోండి ఏమవుతుంది? వేల కొలది చీమలు పుట్టుకొస్తాయి. ఒక హతసాక్షిని, ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని చెబుతుంటే అక్కడి నుంచి ప్రజలు హతసాక్షుల మరణమైన స్థలంలో నుంచి వేలాదిగా క్రీస్తులోనికి మార్చబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట, హతసాక్షుల మరణ స్థలమే ఆత్మల రక్షణకు వేదిక అయ్యింది. హల్లెలూయా. నేను రాసుకున్న మాట. అలనాడు హింసింపబడుతున్న వారిని చూసి ఆనందించుట అనే క్రీడా విధానం క్రైస్తవ విస్తరణకు అనుకూలమైంది. అర్థమైందా మీకు? అలనాడు హింసింపబడుతున్న వారిని చూచి ఆనందించుట అనే క్రీడా విధానం క్రైస్తవ విస్తరణకు అనుకూలమైంది. ఒక క్రీడా ప్రాంతంలో, ఒక మైదానంలో ఒక 500-600 మందిని వదిలిపెట్టేసి వారి మీదకి సింహాలని, మృగాల్ని వదిలిపెట్టేవారు. ఇలా విడిచిపెడతా ఉన్నప్పుడు వీళ్ళు విశ్వాసాన్ని విడిచిపెట్టలేక, వాళ్ళ ప్రాణాలను విడిచిపెట్టలేక, ఆ మృగాలతో దెబ్బలాడలేక వారు పరుగులెడుతూ మృగాలతో బరాతలు పడతా ఉంటుంటే ఆ మైదానంలో, క్రీడా మైదానంలో ఉన్న వారందరూ చూచి ఆనందిస్తూ ఉండేవారట. అదొక పెద్ద క్రీడ, అదొక పెద్ద గేమ్. ఇలాంటి గేముల స్థలాల్లో, అలాంటి క్రీడా మైదానాల్లో జరిగినటువంటి క్రైస్తవ సంఘ హింసలే సంఘ విస్తరణకు అనుకూలంగా మారాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ హతసాక్షులైన వారు అనేక మంది, వేలాది మంది, కోట్లాది మంది సంఘాలు ఉన్నారు. అలాంటి అనేక మంది మరణించారు కనుకని, ప్రాణం పెట్టారు కనుకని ఈరోజు సంఘము మన వరకు వచ్చింది. క్రీస్తు రక్తం మన వరకు తెలియపరచబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రస్తుత భారతదేశంలో ఉన్నటువంటి పిరికి బంధం లాంటి క్రైస్తవ్యం ఉండుంటే, భారతదేశంలో ఉన్నటువంటి పిరికి బంధం లాంటి క్రైస్తవ విశ్వాసులు ఉండుంటే భారతదేశానికి క్రైస్తవ్యము వచ్చేది కాదా? అందుకనే భారతదేశం ఇంకా పిరికి బంధం లాంటి క్రైస్తవులు భారతదేశంలో ఉన్నారు కనుకనే ఇంకా భారతదేశము అన్యదేశంగానే మిగిలిపోయింది. భారతదేశము 2000 సంవత్సరాలుగా సువార్త ప్రకటింపబడుతున్నప్పటికీ భారతదేశంలో ఇంకా 5% మందే క్రైస్తవులు ఉన్నారు. భారతదేశానికంటే ముందుగా క్రైస్తవ్యం ప్రకటింపబడినటువంటి అనేక దేశాలు, సువార్త ప్రకటింపబడినటువంటి అనేక దేశాల్లో ఇప్పటికే క్రైస్తవ దేశాలుగా మార్చబడ్డాయి. ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో క్రైస్తవ్యం విస్తరించింది, కానీ భారతదేశంలో క్రైస్తవ్యం విస్తరించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇక్కడ క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు తెలుసా? పిరికి బంధలు. ఇక్కడ క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు తెలుసా? యోనాలాగా నిద్రపోతులు. ఇక్కడ క్రైస్తవులు ఎలాంటి తెలుసా? పేతురులాగా చెడిచిపోయేటువంటి వారు, తప్పులు ఆ యొక్క క్రీస్తును ఒప్పుకోలేక తను అప్పగించుకునేటువంటి వారు, లేకపోతే అబద్ధాలు మాట్లాడేటువంటి క్రైస్తవులు. ఒక క్రైస్తవుని కొడుతుంటే ఒక క్రైస్తవుడు వచ్చి సహకరించలేని పిరికి బంద క్రైస్తవ్యము భారతదేశంలో ఉంది. అందుకోసమే భారతదేశంలో క్రైస్తవ్యం ఇంకెలా ఉందో తెలుసా? 5%గానే ఉంది. ఈ మాటలు మీతోనూ ఇక వినబోతున్న ప్రతి ఒక్కరితో చెప్తున్నాను. నీవు పిరికి బంద క్రైస్తవుడువా, ధైర్యం కలిగినటువంటి క్రైస్తవుడువా? ఒక రాజకీయ నాయకుడు వచ్చి, ఒక అధికారి వచ్చి నువ్వు క్రైస్తవుడువా, హిందువుడు అంటే చెప్తే నువ్వేం చెప్తావు? ముఖం మీద ఏం చెప్పగలవు? నీకు ఏం చెప్పడానికి దమ్ము ఉందా? నీకు దమ్ము లేని క్రైస్తవ్యం, రోష లేని క్రైస్తవ్యం, పౌరుష లేని క్రైస్తవ్యం భారతదేశంలో ఉంది. అందుకనే భారతదేశం 2000 సంవత్సరాలుగా ఇంకెలాగే మిగిలిపోతా ఉంది. అందుకనే భారతదేశంలో క్రైస్తవం మీద సంఘ విద్రోహ శక్తులు బలపడిపోతామన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు రోషం తెచ్చుకుంటాను? నువ్వు ఎప్పుడు రోషం తెచ్చుకుంటావు? నీ కొరకు ప్రాణం పెట్టడానికి యేసు వారు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడే. నీ కొరకు ప్రాణం పెట్టడానికి పరలోకాన్ని నుంచి దిగి వచ్చాడే. నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఏ పాపం లేని వాడు అయినప్పటికీ నీ పాపమంతా ఆయన మీద వేసుకుని, ఆయన నీ పాపమంతా భరించి నీ కొరకు మరణించాడే. మరి యేసు కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు ప్రభు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఎలా కావాలి, నీకు ఎలా కావాలని అడగటమే తప్ప ఎప్పుడు కూడా క్రీస్తు కొరకు బ్రతకగలిగిన రోషం లేకుండా పోయింది నీకు దగ్గర. అలనాడు సంఘం వారు రోషం కలిగి బ్రతికారు. మీకు ఇంకో మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ హతసాక్షుల్లో ప్రథముడు ఎవరండి? క్రీస్తు కొరకు, సంఘం కొరకు, వాక్యం కొరకు, విశ్వాసం కొరకు, క్రీస్తు కొరకు మరణించిన వారిలో మొదటి వాడెవరు? భక్తుడైనటువంటి స్టెఫెను హతసాక్షుల్లో మొదటివాడు. మొట్టమొదటిగా క్రీస్తు కొరకు చనిపోవడానికి ఇష్టపడిన వాడు. 12 మంది లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు స్టెఫెనుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అబద్ధం చెప్తే ఎన్నాళ్ళు బతికేస్తాం మనం? నేను హిందువు అని చెప్పుకుని నువ్వు ఎన్నాళ్ళు బ్రతుకుతావు? ఈ మధ్యకాలంలో దేవుని చేతులు బహుబలంగా వాడబడి అనేక వేల మంది, లక్షలాది మందికి క్రీస్తు సువార్తను ప్రకటించి
దేవుడి చేతిలో ఒక బలమైన ఆయుధంగా వాడబడినటువంటి ఒక దైవజనుడు అన్నాడు, నేను హిందువుగానే పుట్టాను, హిందువుగానే చేస్తాను, నీకే రోషం లేదు. రోషం లేని క్రైస్తవ్యం ఎందుకు వచ్చిన యథావ బ్రతుకు అది. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని అంతటిని విడిచిపెట్టి, దేవుడు నీకు ఇచ్చిన అంతటిని మర్చిపోయి, దేవుడు నీకు ఇచ్చిన కృపను విడిచిపెట్టి నీ ఐడెంటిటీని మార్చుకుంటావా బతకడం కోసం? బ్యాంకులో ఫ్రీజ్ అయిపోయిన డబ్బులు తెచ్చుకోవడానికి నీ ఐడెంటిటీని మార్చుకుంటావా? దేవుని కొరకు బ్రతకగలిగితే దేవుడు నువ్వు పోగొట్టుకున్న దానికంటే విస్తారమైన ఆశీర్వాదం ఇవ్వలేడా? జాగ్రత్తగా ఆలోచించేయండి. హతసాక్షుల్లో మొదటివాడు స్టెఫెను. ఈ స్టెఫెను మరణం పొందే సమయానికి హతసాక్షులకి పరలోకంలో స్పెషల్ సీట్ ఉంటుంది అన్న సంగతి తెలియదు. స్టెఫెను మరణం పొందిన తర్వాత మాత్రమే యెహోవా దర్శనాన్ని చూశాడు, పరలోక దర్శనాన్ని చూశాడు. వీళ్ళందరూ హతసాక్షులయ్యా అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి. హతసాక్షులు అవ్వడానికి నాకు సరైన నేను హతసాక్షులు అయితే దేవుడి దగ్గర ఉంటానన్న కోరిక అతనికి లేదా. కానీ ఒకటే ఉంది, ఏంటో తెలుసా? అతడు విశ్వాసం కలిగి దేవుని కొరకు మరణించడానికైనా సిద్ధపడినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టెఫెను గురించినటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్య గ్రంథము 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఏంటయ్యా అంటే సంఘంలో ఒక భయంకరమైనటువంటి సమస్య వచ్చి పడింది. ఇంతకుముందు చెప్పాను. ఈ సమస్యను పరిష్కరించడానికి ఆ సమస్యను పట్టుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అపోస్తలులు దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అపోస్తలులు వారిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ అన్నారు, అయ్యా మేము భోజనాలు వడ్డించలేం, కానీ మీలో గనులైన వారు, మంచి పేరు కలిగినటువంటి ఒక 7 తీసి తెచ్చుకోండి, నేను వారి కొరకు ప్రార్థన చేసి వారిని భోజనాల దగ్గర ఏర్పాటు చేస్తాం అన్న. వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమని చెప్పారంటే, మొదటిది విశ్వాసాన్ని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, మంచి పేరు పొందుకున్న వాళ్ళై ఉండాలి, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకుని మంచి పేరు పొందుకున్న వాళ్ళై ఉండాలి. అలాంటి వారిని తీసుకు తెచ్చుకోండి అన్నారు. అలాంటి వారు తెచ్చుకోండి అని చెప్తే సంఘం వారు ఒక 7 ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ఉంటుంది అప్పటికి సంఘం? ఆవిడ సంఘంలో జనం ఎంతమంది ఉంటుంటారు? 200 మంది ఉంటారంటారా? అప్పటికే అపోస్తలుడు పేతురు వాక్యం చెప్తే 3000 మంది చేర్చబడ్డారు. అప్పటి నుంచి మొదలుపెట్టి రోజు జాగ్రత్త పడతానే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ 3000 మంది అనుకుందాం పోనీ, ఇప్పుడు 3000 మందిలో 7 ఏర్పాటు చేశారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3000 మందిలో ఎంతమందిని? 7 ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా వినండి. ఈరోజు సంఘాల్లో ఇది పెద్ద తలగాపోటు అయిపోయింది. సంఘ పెద్దలను ఏర్పాటు చేయడం. ఆడేనా పెద్ద? ఈడే ఉంటాడే పెద్ద? నేను పని చేయనా? నేను పనికిరానా? నేను సంఘానికి రావట్లేదా? నేను కానుకలు ఇవ్వట్లేదా? నేను డబ్బులు ఇవ్వట్లేదా? నేను పరిచయం చేయట్లేదా? నేను పాస్టర్ గారికి వందనాలు చెప్పట్లేదా? పాస్టర్ గారికి వందనాలు చెప్పినోడు కానుక ఇచ్చినోడల్లా సంఘ పెద్దలు చేసుకుంటూ పోతే భలే ఉంటుంది సంఘం. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో ఎక్కడో ఉన్న సంఘంలో ఒక సంఘం 2 మొక్కలు చితక్ కొట్టేసుకున్నారు చర్చిలో. మళ్ళీ దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకో భయంకరమైన దరిద్రం చెప్తాను చూడండి. ఒక ఊరిలో ఏంటంటే పాస్టర్ గారికి యూనియన్ 2 ముక్కలు అయిపోయిందట. సేవకులు 2 ముక్కలు అయిపోయి 2 యూనియన్లు అయిపోతే ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక అన్యుడు, ఒక అధికారి వచ్చి, ఒక నాయకుడు వచ్చి, మీరు అలా ఉండకూడదు అబ్బాయిలు, మీ ఇద్దరు కలిసి ఉండాలి రా అని చెప్పాడంట. వాళ్ళిద్దరిని కలిపాడంట. ఎంత దరిద్రం అనేది మళ్ళీ పేపర్లో వేయించుకున్నారు. సిగ్గులేని క్రైస్తవ్యం కాకపోతే.